లార్డ్స్లో డెబ్యూ సెంచరీ, ప్రపంచ రికార్డు భాగస్వామ్యం, ఆస్ట్రేలియా అజయ్ నాపిన కెప్టెన్, ఇవన్నీ ఒక మనిషి కథలో భాగం. ఇది సౌరవ్ గంగూలీ కథ. అతని కెరీర్ ఎలా మొదలైంది, ఎలా ఎదిగిందో పూర్తిగా చూద్దాం. సౌరవ్ చండీదాస్ గంగూలీ, అభిమానులు ప్రేమగా పిలుచుకునే పేరు దాదా. ఈ 2 భాగాల సిరీస్లో అతని కెరీర్లో మేజర్ అచీవ్మెంట్ని కవర్ చేస్తాం. ఈ పార్ట్ 1లో అతని బ్యాటింగ్ అద్భుతాలు మరియు కెప్టెన్గా తొలి గొప్ప విజయాలు చూద్దాం. 1996 ఇంగ్లాండ్ టూర్లో గంగూలీకి టెస్ట్ కెరీర్లో అవకాశం వచ్చింది. అది కూడా క్రికెట్ యొక్క పవిత్ర స్థలమైనటువంటి లార్డ్స్లో. తొలి ఇన్నింగ్స్లో 131 పరుగులు, అద్భుతమైన సెంచరీ. లార్డ్స్లోని టెస్ట్లో డెబ్యూ సెంచరీ చేసిన కొద్ది మంది ఆటగాళ్లలో ఒకడయ్యాడు గంగూలీ. కానీ ఇక్కడతో ఆగలేదు. తర్వాత టెస్ట్లో ట్రెంట్ బ్రిడ్జ్లో మరో సెంచరీ, 136. వరుసగా 2 టెస్టుల్లో 2 సెంచరీలతో అరంగేట్రం చేసిన అతి కొద్ది మంది ఆటగాళ్లలో ఒకటిగా చరిత్ర సృష్టించాడు గంగూలీ. ఆ 2 ఇన్నింగ్స్ అతని విమర్శకులకు మొదటి అత్యంత శక్తివంతమైన సమాధానం. గంగూలీ బ్యాటింగ్లో అత్యంత ప్రత్యేకమైన అంశం అతని కవర్ డ్రైవ్. క్రికెట్ నిపుణులు, కామెంటేటర్లు అతని గాడ్ ఆఫ్ ది ఆఫ్ సైడ్ అని పిలుస్తారు. ఆఫ్ సైడ్లో అతని షాట్ మేకింగ్ అంత సొగసుగా, అంత పవర్ఫుల్గా ఉండేది. ఈ శైలితో అతను వన్డే క్రికెట్ ప్రపంచంలోనే బెస్ట్ బ్యాట్స్మెన్లో ఒకటిగా నిలిచాడు. 300 పైగా వన్డేలు ఆడి 11,000కు పైగా పరుగులు చేశాడు. ఆ సమయంలోనే ప్రపంచంలోనే టాప్ రన్ స్కోరర్లో ఒకడు. అతని ఎడమ చేతి బ్యాటింగ్ స్టైల్, ఎలిగెంట్ స్ట్రోక్ ప్లే ప్రపంచవ్యాప్తంగా బౌలర్స్కు సవాలుగా నిలిచింది. సచిన్ టెండూల్కర్తో కలిసి ఏర్పడిన ఓపెనింగ్ జోడీ వన్డే చరిత్రలోనే అత్యంత విజయవంతమైన జోడీల్లో ఒకటిగా నిలిచింది, 20కి పైగా సెంచరీ పార్ట్నర్షిప్లతో. 1999 వరల్డ్ కప్ శ్రీలంకపై ఆడుతూ గంగూలీ మరియు రాహుల్ ద్రావిడ్ కలిసి ఒక అద్భుతాన్ని సృష్టించారు, 318 భాగస్వామ్యం. అది కూడా ఆ సమయంలో వన్డే చరిత్రలోనే అత్యంత భాగస్వామ్యంగా రికార్డు నెలకొల్పింది. గంగూలీ ఆ మ్యాచ్లో 183 పరుగులు చేశాడు. అది ఆ సమయంలో వరల్డ్ కప్ చరిత్రలోనే ఒక భారత్ బ్యాట్స్మెన్ చేసిన అత్యంత వ్యక్తిగత స్కోర్. ఈ ఒక్క ఇన్నింగ్స్ అతన్ని ప్రపంచ క్రికెట్ దృష్టిలో ఒక జెన్యూన్ మ్యాచ్ విన్నర్గా స్థాపించింది. 2000లో మ్యాచ్ ఫిక్సింగ్ స్కాండల్తో చెల్లాచెదరైన భారత్ క్రికెట్కు గంగూలీ కెప్టెన్గా బాధ్యతలు తీసుకున్నాడు. ఇది కేవలం ఒక టీం రీబిల్డింగ్ జాబ్ కాదు, ఇది ఒక మైండ్ సెట్ విప్లవం. స్టీవా టాస్ కోసం వెయిట్ చేయాల్సి రావడం, ఉద్దేశపూర్వకంగానే లేటుగా రావడం, ఇవన్నీ ఒక స్టేట్మెంట్ ఇచ్చాయి, మేమేక భయపడం. అతని కెప్టెన్సీలో భారత జట్టు మానసిక పరివర్తన మొదలైంది. ఇంతకు ముందు విదేశీ గడ్డపై భయపడే జట్టు ఇప్పుడు ఏ జట్టునైనా ఢీకొనే ధైర్యం సంపాదించుకుంది. 2001 ఆస్ట్రేలియా 16 వరుస టెస్టులు గెలిచి ప్రపంచ క్రికెట్ను శాసిస్తుంది. కోల్కతా టెస్టులో భారత్ ఫాలోఆన్ ఆడాల్సి వచ్చింది. ఓటమి ఖాయమని అందరూ అనుకున్నారు. కానీ వివిఎస్ లక్ష్మణ్ 281 మరియు రాహుల్ ద్రావిడ్ 180 చారిత్రాత్మక భాగస్వామ్యంతో, హర్భజన్ హ్యాట్రిక్తో సహా మ్యాచ్లో 13 వికెట్లతో భారత్ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. ఆస్ట్రేలియా అజేయరథాన్ని ఆపి ఈ విజయం గంగూలీ నాయకత్వంలో భారత్ క్రికెట్ చరిత్రలో గొప్ప టెస్టు విజయాల్లో ఒకటిగా నిలిచింది. ఇది కేవలం ఒక మ్యాచ్ విజయం కాదు, ఇది మేమెవరికీ తగ్గమనే నమ్మకానికి రుజువు. 2002 నాటర్స్ సిరీస్ ఫైనల్ లార్డ్స్లో ఇంగ్లాండ్ 325 పరుగులు భారీ లక్ష్యం పెట్టింది. టాప్ ఆర్డర్ కుప్పకూలింది. కానీ 21 ఏళ్ల యువరాజ్ సింగ్ మరియు మహమ్మద్ కైఫ్ కలిసి అసాధ్యమైన చేసిని పూర్తి చేశారు. యువరాజ్ సింగ్ 69 పరుగులు, మహమ్మద్ కైఫ్ 87 నాట్అవుట్. చివరి బంతి వరకు వెళ్లిన థ్రిల్లర్లో విజయం భారత్ సాధించింది. గంగూలీ షట్ తీసి బాల్కనీలో స్వింగ్ చేశాడు. ఇంగ్లాండ్ గడ్డపైనే వాళ్ల కళ్ళ ముందే ఆ ఒక్క మూమెంట్ కొన్ని దశాబ్దాల భారత్ క్రికెట్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ని బ్రేక్ చేసింది. ఈ ఇమేజ్ నేటికి భారత్ క్రికెట్ చరిత్రలోనే అత్యంత ఐకానిక్ మూమెంట్స్లో ఒకటిగా నిలిచింది. ఇంతవరకు మనం చూసింది గంగూలీ కథలో సగం మాత్రమే. పార్ట్ 2లో పాకిస్తాన్ గడ్డపై చరిత్ర సృష్టించడం, తన తయారు చేసిన స్టార్స్ ధోని, సెహ్వాగ్, యువరాజ్ సింగ్, జహీర్ ఖాన్, హర్భజన్ సింగ్, అతని కెరీర్లో అత్యంత చీకటి అధ్యాయం, చాపెల్ వివాదం, ఆ తర్వాత అద్భుతమైన కంబ్యాక్ మరియు చివరిగా బీసీసీఐ అధ్యక్షుడిగా లెగసీ, ఇవన్నీ చూద్దాం. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు పార్ట్ 2 కోసం నోటిఫికేషన్ బెల్ నొక్కండి, ఎందుకంటే అసలైన కథ ఇక్కడ నుండే మొదలవుతుంది.